శ్రీ దక్షిణామూర్తి వాస్తు అండ్ ఆస్ట్రాలజీ కన్సల్టెంట్. మీరు ఈ వీడియోలో చూస్తున్నది మయమత వాస్తు శాస్త్రము. ఈ వీడియోలో చూపించే బుక్స్ అన్నీ కూడా అతి ప్రాచీనమైనవి, అతి పురాతనమైనటువంటి గ్రంథాలు. ఇటీవల ఎవరో రాసిన పుస్తకాలు అయితే కాదు. వీటిల్లో ఈరోజు ఈ తరానికి మూఢనమ్మకాలు ఉండొచ్చు, కానీ ఈ పుస్తకాల్లో కూడా ప్రస్తుత అవసరాల కోసం, ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇవన్నీ కూడాను ఇంతకుముందు గత పూర్వకాలం కాలానికి అనుగుణంగా రాసుకునేవి కాబట్టి ఈ తరం కాలానికి అనుగుణంగా ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఛజించి అవసరమైన మేర ఈనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొని వాటి ద్వారా మనం ఇంటి నిర్మాణం అనేది వాస్తు ప్రకారం చేసుకుంటే, వాస్తు అంటేనే పంచభూతాల తత్వాన్ని మన ఇంటికి కనెక్ట్ చేయటం, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశంతో మనం కనెక్ట్ అవ్వడం, ఒక రిథం అంటే మన ఇంటి నిర్మాణంలో ఒక చక్కని ప్రకృతి శక్తిని ఇంట్లోకి తీసుకురావటం, తద్వారా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. 100% వాస్తు ప్రకారం ఇల్లు కడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయని కూడాను మీరు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈశాన్యంలో వాస్తు బాలేదని, అలాగే ఆగ్నేయంలో వాస్తు బాలేదని, అదేవిధంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో వాస్తు బాలేదని, వాయువ్యము, నైరుతిలో వాస్తు బాలేదని ఇష్టానుసారంగా పగలగొట్టి మీ డబ్బులన్నీ కూడా తగలడుతూ ఉన్నారు. అందుకు మనం ఏం చేయాలంటే, ఏ దిశలో వాస్తు దోషాలు ఉన్నా కానీ ప్రస్తుతం మీ జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ స్థితి ఎలా ఉంది, ఏ మహర్దశ అంటే జాతకాల్లో మనకి సూర్య మహర్దశ, చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, బుధ మహర్దశ, గురు మహర్దశ, శుక్ర మహర్దశ, శని మహర్దశ, రాహు, కేతువుల మహర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ మహర్దశల్లో వచ్చేటువంటి అంతర్దశలో ఉన్నటువంటి గ్రహాలు మనకి సహకరిస్తున్నాయా లేదా జరుగుతున్నటువంటి మహర్దశల యొక్క గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని మన జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకొని అవసరమైతే ఇంటిలో వాస్తు పేరుతో పగలగొట్టి గోడలు కట్టి ఇవన్నీ చేసే కంటే ముందు మీ జాతకంలో ఉన్నటువంటి ఆ మహర్దశ కాలంలో లేదా ఏలినాటి శని ప్రభావం ఉండొచ్చు, లేదా రాహుకు సంబంధించినటువంటి ప్రభావం ఉండొచ్చు, వాటికి నివారణార్థం అంటే గ్రహదోష నివారణ పూజలు చేయించుకుంటేనే ఎక్కువ మీకు ఫలితాలన్నీ వస్తాయి. అంత మాత్రం చేత మీకు నేను ఇంటి వాస్తు సరి చేసుకోవద్దని చెప్పడం లేదు. ఎందుకంటే ముఖ్యమైన పాయింట్లు కొన్నప్పుడు వాటిని సరి చేసుకోవచ్చు. అంటే ఈశాన్యంలో లిఫ్ట్ రావటము, అలాగే ఈశాన్యంలో మెట్లు రావటము, అదేవిధంగా ఈశాన్యంలో బాత్రూమ్స్ రావటము, ఉత్తరం 360 డిగ్రీల్లో బాత్రూంలు కట్టుకోవడం, సెప్టిక్ ట్యాంక్ రావటము, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ ఈశాన్యం వేరు, ఉత్తర ఈశాన్యం వేరు, తూర్పు ఈశాన్యం వేరు గ్రహించాలి. ఓం గం